హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తలు అయితే తీసుకువచ్చారండి. జూలై 1వ తారీఖు నుంచి మహిళలందరికీ కూడా 3 శుభవార్తలు అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల భాగంలో సూపర్ 6 మేనిఫెస్టో అయితే విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కదండి. అందులో భాగంగా దాదాపు 3 పథకాలకు సంబంధించి మహిళల కోసం తీసుకురాబోతున్నారు. సో మనం మొదటి పథకం చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం అండి. సో మహిళలందరికీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నారు. మహిళలకే కాదండి, ఆడపిల్లలకి, వృద్ధులకి, ప్రతి ఒక్కరి మహిళలకి అందరికీ కూడా ఉచితంగా అయితే బస్సు ప్రయాణం కల్పించారు. జూలై 1వ తారీఖు నుంచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఇక రెండో పథకం చూసుకున్నట్లయితే కనుక జూలై 6వ తారీఖున 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపున్న మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఇక ఈ 1500 రూపాయలు ఖాతాల్లో జమ చేయడానికి జూలై 1వ తారీఖు నుంచి అప్లికేషన్స్ అయితే విడుదల చేస్తారు. మీరందరూ కూడా జూలై 6వ తారీఖు వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నారండి. దానికి సంబంధించి మనకు రూల్స్ అనేది జూలై 1వ తారీఖున అయితే విడుదల చేస్తారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి ఇవ్వాలి అంటే కష్టమైన పనే. ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఒకరికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజైన్ చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచే విధుల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశారండి. ఈ రోజు నుంచే వాళ్ళు బయోమెట్రిక్ అయితే వేయడం స్టార్ట్ చేశారు. సో మనకు జూలై 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కూడా వాళ్లే చేస్తారు కాబట్టి మనకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా వాలంటీర్లు అయితే తెలియజేస్తారు. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా వాలంటీర్లే మనకు చెప్తారండి. ఆధార్, అలాగే రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే సరిపోతుంది. సో అలాగే మనం మూడో పథకం చూసుకున్నట్లయితే కనుక తల్లికి వందనం. గతంలో మనం చూసుకున్నట్లయితే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి పేరు మార్చి తల్లికి వందనం అని పేరైతే మార్చారు కదా. సో ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి విద్యార్థికి కూడా విద్యార్థి యొక్క తల్లుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఖాతాలు డబ్బులు జమ చేస్తారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున, ఇద్దరుంటే 30,000 రూపాయలు ఇలా డబ్బులు జమ చేస్తారు. దీనికి సంబంధించి కూడా మనకు పూర్తి వివరాలు జూలై నెలలోనే తెలియజేస్తారండి. జూలైలోనే మనకి పథకాన్ని కూడా అమలు చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.